ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. జేడి లక్ష్మీనారాయణగా అందరికీ సుపరిచితులైన వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ మాజీ పోలీస్ అధికారి, ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ అధినేత. తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే. జై భారత్ చంద్రమౌళి గారు. రాజకీయ కక్షలు లేకుండా అభివృద్ధి ఎజెండాగా రాజకీయాలు ఉండాలంటూ మీరు సొంత పార్టీ స్థాపించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఆదరించారా? మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? ప్రజలు ఆదరించారంటే అది క్యాంపెయినింగ్లో చాలా ఆదరించారు. క్యాంపెయినింగ్కి వెళుతున్నప్పుడు నేను మాత్రమే కాదు, మా అభ్యర్థులు అందరూ వెళ్ళినప్పుడు కూడా వారందరికీ కూడా మంచి రిసెప్షన్ ఇచ్చారు, బాగా ఆదరించారు, స్పందన బాగుంది. ఆ తర్వాత ఒక మార్పు కోసం మేము అందరం కూడా కోరుకుంటున్నామని అనేక మంది చెప్పడం జరిగింది. సో ఆ విధంగా క్యాంపెయినింగ్ పోర్షన్లో మటుకు మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్, ప్రతి వ్యక్తిని కలవడం, ఆ తర్వాత మా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క అజెండాను, మేనిఫెస్టోను వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళడం, నియోజకవర్గ మేనిఫెస్టోలను వాళ్ళ దగ్గరికి తీసుకుపోవడం, ఇలా రకరకాల మాధ్యమాల ద్వారా మేము వారికి చేరే ప్రయత్నం చేశాం. కాబట్టి వారి స్పందన అయితే బాగుంది. ఆ తర్వాత వాళ్ళ ఓట్లు ఏ విధంగా వేశారు, ఏ విధంగా వచ్చాయి అన్నది. ఎన్ని సీట్లు గెలుస్తామని మీకు నమ్మకం ఉంది? ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారు కంటెస్ట్ చేసిన సీట్లన్నీ కూడా గెలుస్తామని అనుకుంటాం. జనరల్గా ఒక రాజకీయ పార్టీని కానీ ఒక వ్యక్తి అభ్యర్థిగా నిలబడినప్పుడు కానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ విధంగా ఉంటాయి. ఆ విధమైన ధోరణిలో మనం తీసుకువెళతాము. కాబట్టి 4వ తారీఖున చూద్దాం ఏ విధంగా వారు ఆదరించారు. ముఖ్యంగా చైతన్యవంతమైన ఓటర్ల కోసం మేము చూస్తున్నాం. ఒక్క ఓటు చైతన్యవంతుడైన ఓటర్ మాకు వేసినా కూడా మా ప్రయత్నాలు సఫలీకృతమైనట్టే అని మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రయత్నాల మీద ఎక్కువ మనం దృష్టి పెడదాం. ప్రయత్నాల మీద దృష్టి పెడదాం. ఫైనల్ గా రిజల్ట్ అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. గెలుస్తామనే నమ్మకం, విశ్వాసం మీకుందా? ఎస్, నమ్మకం ఉన్నాం, ఖచ్చితంగా ఉన్నాం. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా ఆ విధమైన నమ్మకంతో ఉంటేనే ముందుకు వెళ్ళగలం. ఆ విధంగా మనం క్యాంపెయినింగ్ చేసాం. అది మా కాన్ఫిడెన్స్ లెవెల్స్. చూద్దాం, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఒక 4 నెలలు మాత్రమే అయింది ఈ పార్టీని ముందుకు తీసుకొచ్చి. ఈ 4 నెలల్లో ఏ విధంగా ప్రజలను ప్రభావితం చేశామన్నది మనం చూసుకుందాం అన్నది ఆ ధోరణిలో జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళుతోంది. ఓకే, మీరు ఒక మాజీ పోలీస్ అధికారి, చాలా లాజికల్గా మాట్లాడతారు, విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఎమోషనల్గా ఆవేశంగా మాట్లాడలేరు. మీ స్పీచ్ ఎలైట్ సెక్షన్ ఆకట్టుకుంటుంది కానీ మాస్ను ఆకట్టుకోలేదు, కదిలించలేదు అనేది ఒక విశ్లేషణ. మీరేమంటారు? ఇప్పుడు ఎవరినో విశ్లేషణ, ఎవరినో కదిలించడానికి, అసత్యాలు మాట్లాడడానికి జై భారత్ నేషనల్ పార్టీ రాలేదు. ఎందుకంటే విషయాలను అర్థం చేయడం, విషయాలను అర్థం చేసి చెప్పడం అన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క సిద్ధాంతం. మేము మార్పు రాజకీయాల కోసం వచ్చాం. ఉన్న రాజకీయాలతో మన ప్రవర్తనను మార్చుకోవడానికి రాలేదు. నేను అడుగుతుంది, మీరు ప్రజాబాహుల్యాన్ని రీచ్ కాగలుగుతున్నారని. ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే ఇష్యూస్ అన్నవి మేము తీసుకువెళ్ళగలుగుతున్నాం, ప్రజలకి ఇష్యూస్ ఎందుకంటే మిగతా పార్టీలు వాళ్ళు ఇష్యూస్ మీద మాట్లాడలేరు. కాబట్టి వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ప్రజలకు అబద్ధాలు చెప్పడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఇదే రాజకీయం అనుకుంటున్న సందర్భంలో మేము అనేక విషయాలు, మా మేనిఫెస్టో కావచ్చు, రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలు కావచ్చు, గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ విధమైన ఇష్యూస్ ఈ పార్టీలన్నీ కలిసి ఏ విధంగా రాష్ట్రానికి అపకారం చేశాయి అన్నది కూడా మేము తీసుకువెళ్ళగలిగాం. ఈ ఎన్నికల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, దాదాపు అన్ని పార్టీలు కూడా కొన్ని చోట్ల 500 నుంచి 8,000 కూడా ఓటుకి పంచారనేది చాలా ప్రధానంగా వినిపిస్తున్న వార్త. మీ పార్టీ నుంచి ఏమన్నా అట్లాంటి ప్రయత్నం జరిగిందా? అలాంటి ప్రయత్నం ఉంటే ఎందుకు ఈ పార్టీ పెడతామండి? మా పార్టీ వచ్చిందే రాజకీయం నుంచి రాజనీతిని తీసుకురావడానికి. కాబట్టి ఓటుకు డబ్బు ఇచ్చే విధానమే జై భారత్ నేషనల్ పార్టీ కాదు. మిగతా పార్టీలు ఈ విధమైన విధానాల నుంచి బయటికి తీసుకురావడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి వచ్చింది మా పార్టీ. సో ఆ విధంగా ఓటుకు డబ్బులు ఇవ్వడం, ఓట్లు కొనుక్కోవడం, ఈ విధమైన ప్రణాళిక, ఈ విధమైన ఆలోచన ఎప్పుడు కూడా జై భారత్ నేషనల్ పార్టీకి ఉండదు. ఆ విధమైన ప్రయత్నం ఎవరు కూడా చెయ్యరు, చెయ్యబోము కూడా. కానీ మీరు ఒక ఉన్నతమైన ఆశయంతో, ఒక ఆదర్శంతో పనిచేస్తున్నావు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో డబ్బు బలం, అంగబలం చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ టైంలో నిజంగా మీరు సక్సెస్ కాగలనే నమ్మకం ఉందా? మీలాంటి సత్యాన్ని, మీలాగా మంచి ఆలోచనలు ప్రజలకు తీసుకువెళ్ళే మీడియా ఉన్నంత వరకు మాకు ఆ ధైర్యం ఉంది, మాకు ఆ ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి మీడియా కూడా మీలాంటి ఆర్టీవీ లాంటి మీడియా మాతో ఉంటే మేము మా ఆలోచనలు తీసుకువెళ్ళమని మేము దృఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు ఏ పార్టీ యొక్క కొమ్ము కాయరు,
మీరు ఏ పార్టీని కూడా సపోర్ట్ చేయరు, ప్రజలకు ఫ్యాక్ట్స్ మా Thank you. పార్టీ ఏ విధంగా ప్రజలకు అంశాల మీద వెళతామో కాబట్టి ఆర్టీవీ కూడా ఆ విధంగానే వెళుతుంది. కాబట్టి మీలాంటి మీడియా ఛానల్స్ ఉన్నంత వరకు మేము ఖచ్చితంగా ప్రజలను చేరగలమన్న ధీమా మాలో ఉందండి. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ గారు. తర్వాత ఒక ఆరోపణ మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. ప్రధానంగా మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి వైసీపీకి మేలు చేసే ఉద్దేశంతో పార్టీ పెట్టారనేది మీ ప్రత్యర్థుల ఆరోపణ. దీనికి మీ సమాధానం ఏంటి? అంటే ఎక్కడో భయం మొదలైందన్నది మనకు నిర్ధారణ అవుతుంది దీంట్లో. ఎందుకంటే ఈ ఓటు చీల్చడానికి, ఓటు కలపడానికి రాలేదు జయభారత్ నేషనల్ పార్టీ. ప్రజలు అంశాలు చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ విషయాలను చెప్పి వాళ్ళను కన్విన్స్ చేసి ఈ విధమైన పార్టీ వస్తే తప్ప మన భవిష్యత్తు ఉండదు అని చెప్పడానికి వచ్చాం. ఎవరో ఓటు చీల్చడం, ఏ పార్టీకో సపోర్ట్ చేయడం ఇది మా డిఎన్ఏలో లేదు. వీ డోంట్ హ్యావ్ దిస్ ఇన్ అవర్ డిఎన్ఏ. కాబట్టి ఈ విధంగా ప్రచారం చేసుకునే వాళ్ళకు వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం మేము. మా ప్రయాణం ఒక మంచి రాష్ట్రం, ఒక మంచి పాలన, ఆ తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్టేట్గా ఉండాలన్నది మా ఆకాంక్ష. తర్వాత డీసెంట్రలైజేషన్ ఏ విధంగా ఉంటో, వికేంద్రీకరణ ఏ విధంగా ఉండాలో ఈ విధమైన పద్ధతుల్లో ముందుకు వెళ్ళడానికి వచ్చింది జయభారత్ నేషనల్ పార్టీ. కానీ ఓట్లు చీల్చడం ఈ విధమైన ఆశయంద్రాలు మేము ఖచ్చితంగా సీట్లు చీల్చి అసెంబ్లీలో మా ప్రజెన్స్ తీసుకోవడానికి మేము వచ్చామని నేను చెప్తున్నాను. కానీ ఏపీలో టీడీపీ కూటమి ఉంది, కాంగ్రెస్ కూటమి కూడా ఉంది. ఈ రెండు కూటముల్లో మీ సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్న పార్టీలు ఏది కనిపించలేదా? ఏదో పార్టీలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీలతో వెళ్ళడానికి జయభారత్ నేషనల్ పార్టీ రాలేదు. ఈ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కావచ్చు, ఈ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ప్రత్యేక హోదా తెస్తామన్న పార్టీలు, ఈ పార్టీలతో వెళ్ళే ఆశయాలు, ఆలోచనలు లేవు మాకు. మేము స్వతంత్రంగా వెళ్ళి ప్రజల్లో చైతన్యం కలిగిద్దామన్న ఆకాంక్షతో వచ్చాం, కాంక్షతో వచ్చాం. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళదాం. అంటే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీలతో కలిస్తే తప్ప రాజకీయం చేయలేమా అన్న ప్రశ్న మన ముందు ఉంది. కాబట్టి ఈ విధంగా మన లోపాయికారిగానో ఏదో ఒక సీటు వాళ్ళు ఇస్తారన్న దీంతోనూ ఆ విధమైన ఏవైతే పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేశాయో అటువంటి పార్టీలతో వెళ్ళే ప్రసక్తే లేదు, అటువంటి ఆలోచన లేదు జయభారత్ నేషనల్ పార్టీ. కానీ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అంటున్నారు. మీకు నమ్మకం ఉందా సాధించగలమని? అసమర్థులు ఇలాగే మాట్లాడతారు. అసమర్థులు ఎప్పుడూ కూడా వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇది ముగిసిన అధ్యాయం అని మాట్లాడతారు. ఎందుకు తెచ్చుకోలేము? మనం రైతులు 3 రైతుల చట్టాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం చేసిందో వాళ్ళంతా సంఘటితంగా ఉండి ఆ రైతు చట్టాలను వెనక్కి తీసుకో విధంగా వాళ్ళు చేయగలిగారు. జల్లికట్టు అన్నది ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా తమిళనాడులో వచ్చిన స్పందన ఏదైతే ఉందో వారందరూ కలిసి మళ్ళా జల్లికట్టు అని వాళ్ళ సాంప్రదాయిక పద్ధతి ఏదైతే ఉందో దాన్ని తీసుకురాగలిగారు. కానీ ఇలా రకరకాల ఉదాహరణలు ఉన్నాయి. మీరు చెప్తున్న ప్రాంతాల్లో రాజకీయ పార్టీలో ఒక ఐక్యత ఉంది. కానీ ఏపీలో అలాంటి ఐక్యత మీకు కనిపిస్తోందా? అదే మన రాష్ట్రం యొక్క దరిద్రం. మన రాష్ట్రం యొక్క దరిద్రం ఏంటంటే మన రాష్ట్రంలో ఎవరికి క్రెడిట్ వెళుతుంది అన్న ఏడుపుతోనే ఉంటారు ఈ పార్టీలు తప్ప అందరం కలిసి రాష్ట్రానికి మంచి చేద్దామని ఎప్పుడూ అనుకోరు. మనకు 4 సార్లు అవకాశం వచ్చినా కూడా ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి మనం ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే క్రెడిట్ ఎవరికి వెళ్ళిపోతుంది అన్న ఈ రీజనల్ పార్టీలు, ఈ పార్టీల యొక్క తపన వల్ల మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. అందువల్ల అందరినీ ఏకత్రం చేసి అందరినీ ఒక తాటి మీదకి తీసుకువచ్చి మనం ముందుకు వెళదామన్న సంకల్పన మాకుంది. కాబట్టి ప్రయత్నిద్దాం. ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఈరోజు చూడండి. మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఎంతమంది విద్యార్థులు నిరుద్యోగులైపోయి వాళ్ళు ఉద్యోగాల కోసం ఎంతమందికి బలిపడుతున్నారు. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. విశాఖపట్నం నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఒక 300 మందిని ఈరోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో రాబోతున్నారు. వియత్నాం లాంటి దేశాలకు వాళ్ళని తీసుకువెళ్ళారు. అంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఈ విధంగా నిరుద్యోగులు ఈ విధంగా మాయమాటలు నమ్మి వాళ్ళు ఈ విధంగా మోసగించబడుతున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ ఎందుకు 80 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది? అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు లేరా? సరైన బలం లేదనుకున్నారా? మేము ఓపెన్గా ఎవరెవరు ఈ యువతరానికి ముఖ్యంగా పెద్దపీట వేద్దామనుకున్నది మా ఆకాంక్ష. ఎందుకంటే డిసెంబర్ 22న ఈ పార్టీ యొక్క ఆవిర్భావం అంటే ఈ ప్రకటన జరిగింది. ఆ తర్వాత చాలామంది వచ్చారు. కాబట్టి 80 మంది అభ్యర్థులు మేము సెలెక్ట్ చేసుకోగలిగాం. 80 అసెంబ్లీ, తర్వాత 10 లోక్సభ, ఆ తర్వాత 5 లోక్సభ తెలంగాణ నుంచి టోటల్గా 95 స్థానాల నుంచి జయభారత్ నేషనల్ పార్టీ పోరాడింది. కాబట్టి మిగతా స్థానాల నుంచి తక్కువ సమయం అవడం వల్ల
కేవలం 80 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల 80 స్థానాల్లో పోటీ చేశాం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, కౌన్సిల్ ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా యువతరాన్ని పెద్ద పెట్టున మనం ఈ విధమైన ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళాలన్నది భావి కాలంలో భవిష్యత్తులో జై భారత్ నేషనల్ పార్టీ చేయబోయే ప్రయత్నం. ఓకే, చట్ట ప్రకారం ఏ నాయకుడు ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉంది. కానీ మీరు మీ సొంత జిల్లా కడపను కాకుండా విశాఖపట్నాన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? నేను 2019లో విశాఖపట్నం నుంచి ఎన్నికయ్యాను. అవును, ఎందుకంటే లోక్సభకు పోటీ చేశారు. విశాఖపట్నం నుంచి సుమారుగా 3 లక్షల మంది నాకు ఓటేశారు. అంటే ఒక చైతన్యాన్ని తీసుకొచ్చే మంచి ప్లాట్ఫామ్ విశాఖపట్నంలో ఉంది. నేను మళ్ళీ విశాఖపట్నం నుంచే పోటీ చేస్తానని చెప్పాను అప్పుడు కూడా. అందువల్ల విశాఖపట్నం నుంచి పోటీ చేశాను. ఈసారి పార్లమెంటు కాకుండా అసెంబ్లీకి పోటీ చేశాను. ఎందుకంటే కొత్త పార్టీ తీసుకొచ్చాం. కొత్త పార్టీ ముందు రాష్ట్రంలో బలోపేతం ఇవ్వాలి. తర్వాత మా క్యాండిడేట్ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో వారు ఆ విధంగా నాకు సూచించడం జరిగింది, మీరు అసెంబ్లీలో కంటెస్ట్ చేయమని. సో ఆ విధంగా ఇక్కడ అసెంబ్లీలో కంటెస్ట్ చేయడం జరిగింది. మీరు ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రాణహాని ఉందని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కంప్లైంట్ చేశారు. ఎవరి వల్ల మీకు ప్రాణహాని ఉందనుకుంటున్నారు? ఏమన్నా రాజకీయ ప్రత్యర్థులా లేదంటే సంఘ వ్యతిరేక శక్తులా? సంఘ వ్యతిరేక శక్తులు, వాళ్లకు సపోర్ట్ చేస్తున్న రాజకీయ పార్టీలు. వాటి గురించి డీటెయిల్డ్గా నాకు అందిన సమాచారాన్ని బట్టి సెక్షన్ 39 సిఆర్పిసిలో ఏదైతే ఒక బాధ్యత గల పౌరుడు ఇటువంటి సమాచారం అందినప్పుడు అది పోలీసులకు అందజేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి నాకు అందిన సమాచారాన్ని వారికి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఆ అందిన సమాచారం యొక్క నిజానిజాలు మీరు పరిశీలించండి అని పోలీస్ కమిషనర్ గారికి నేను రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఇది నా బాధ్యత. లక్ష్మణ గారు, మీరు 2019లో జనసేన టికెట్పై లోక్సభకు పోటీ చేశారు. ఆ తర్వాత ఎందుకు మీరు జనసేన నుంచి బయటకు రావాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారికి మీకు వచ్చిన అభిప్రాయ భేదాలు ఏంటి? అభిప్రాయ భేదాలు ఏమీ లేవు. ముఖ్యంగా ఒక కొత్త పార్టీ, ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా వస్తున్నామన్న సందర్భంలో మనం 24/7 ఈ రాజకీయ పార్టీని నడపాలి అన్నది నా ఆలోచన. ఎందుకంటే 2 స్థాపించబడిన పార్టీలు, 2 ప్రస్థాపిత పార్టీలను ఒక 3వ పార్టీగా మనం ఎదుర్కోవాలంటే మనకంటూ ఒక బేస్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మనం 24/7 మనం పాలిటిక్స్లో ఉండాలి, రాజనీతిని మనం ప్రచారం చేయాలన్న ధోరణితో నేనున్నాను. కానీ వారు ఎప్పుడైతే మళ్ళీ నేను సినిమాల్లోకి వెళతానేమో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వల్ల వారు సరి అయిన సమయాన్ని ఈ పార్టీకి ఇవ్వగలరా లేదా, నేను ఏదైతే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా కోరుకుంటున్నానో ఆ విధంగా ఈ పార్టీ ఎదగలదా లేదా అన్న దీంట్లో ఆ సందర్భంగా నేను పార్టీ వీడవలసి వచ్చింది. మీరు ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేశారా? మీరు ఇలా ఫుల్ టైం కాకుండా పార్ట్ టైం పొలిటీషియన్గా ఉండటం కరెక్ట్ కాదని? నేను ఎప్పుడు పార్ట్ టైం అని అనలేదు. కానీ టోటల్గా మనం పార్టీని అభివృద్ధి చెందించాలంటే మనం ఫుల్ టైమ్లుగా పార్టీని అభివృద్ధి చేయాలని అనేక చర్చల్లో వారికి చెప్పడం జరిగింది. ఇంకా మన ప్రణాళికలు ఎలా ఉండాలి, మనము స్ట్రక్చర్స్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, మన కమిటీలు ఏ విధంగా పెట్టుకోవాలి, తర్వాత మన కార్యకర్తలను ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, ఈ సందర్భంగా వచ్చినప్పుడు నా అభిప్రాయాలు అన్నీ చెప్పడం జరిగింది వారికి. ఏపీలో గత 5 సంవత్సరాల్లో ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ సంక్షేమ కార్యక్రమాలని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అప్పులు తీసి ఎప్పుడు సంక్షేమం చేయకూడదు. మనం అప్పులు తెచ్చి సంక్షేమం చేయడం అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఎకానమీ దృష్టికోణం మీరు సంపదను సృష్టించి అందులో కొద్దిగా మీరు సంక్షేమం చేయవచ్చు. కానీ మీరు బయట నుంచి డబ్బులు తెచ్చి దాన్ని సంక్షేమం చేస్తానంటే మరి రాష్ట్రం ఏమైపోతుంది? మరి ఆ ఇంట్రెస్ట్ ఎవరు కడతారు? ఈ అప్పులకు వడ్డీలు ఎవరు కడతారు? భావితరాలను ఈ విధంగా బలి చేయడం అన్నది సబబు కాదు అని నేను ఎప్పుడూ చెప్తాను. ఇప్పుడు చూడండి, సుమారుగా 11 లక్షల కోట్లు మనకు అప్పు ఉందని చెబుతున్నారు అందరూ. మరి అప్పులు ఎవరు తీరుస్తారు? వీటి మీద వడ్డీ ఎవరు కడతారు? అంటే ప్రతి పార్టీలు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మరి సంక్షేమం చేసుకుంటూ అని చెబుతూ, మరి నేను అదే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీరు 2,70,000 కోట్లు సంక్షేమం చేశామంటున్నారు. మరి ఎంతమంది దారిద్ర్యం నుంచి బయటపడ్డారు? ఎంతమంది బిలో పావర్టీ లైన్ నుంచి వచ్చారు? ఎన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయి రాష్ట్రంలో? వీటి గురించి ఎప్పుడైనా మాట్లాడారా ముఖ్యమంత్రి గారు?
మంత్రులు ఎప్పుడు చూసినా కూడా మేము ఇన్ని లక్షల కోట్ల సంక్షేమం చేశామని మాట్లాడుతున్నారు, కానీ మరి నిరుద్యోగ సమస్య ఏమైంది దాని గురించి మాట్లాడడం లేదు. ఎంతమంది బిలో పావర్టీ లైన్ వైట్ రేషన్ కార్డులు మీరు రద్దు చేయగలిగారు, తగ్గించగలిగారు, ఎంతమంది వాళ్ళ స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు, వీటన్నిటి గురించి ఎవరు ఎక్కడ మాట్లాడడం లేదు. అంటే రాష్ట్రంలో కూడా సంపద సృష్టి, ఉద్యోగ సృష్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టి, దీని మీద ప్రభుత్వాలు కేటాయించి దాని ద్వారా ఉద్యోగాలు సృష్టించి దాని ద్వారా ప్రజలకు వాళ్ళు సంపాదించుకునే విధంగా చేయాలి. కానీ ఈ విధంగా సంక్షేమం ఉండాలి, కానీ మితిమీరిన సంక్షేమం ఉండకూడదు. మన ఇల్లు కూడా చూడండి, మనం అప్పు ఎందుకు తెచ్చుకుంటాం? మన పిల్లల్ని చదివించాలని తెప్పుకుంటాం, అప్పుడు మన ఇల్లు బాగుంటుంది. కానీ మనం అప్పు తెచ్చి ఏదో అట్టహాసంగా మనం పెళ్లి చేసామనుకోండి, ఏమవుతుంది? మనం అప్పుల పాలవుతాం. ఇదే ఉదాహరణ నేను చెబుతాను ఎప్పుడు కూడా. కాబట్టి మనం తీసుకొస్తున్న డబ్బులు దేనికి ఉపయోగిస్తున్నామన్న దాని మీద మనం కనుక ఆలోచించగలిగితే అప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అసలు అభివృద్ధి ఏమీ జరగలేదంటారా? చెప్పనండి, ఏ విధంగా అభివృద్ధి జరిగిందని చెప్పండి. కొన్ని ఉన్నాయి. అంటే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుందో, ఏదైతే మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్స్ తర్వాత హాస్పిటల్స్కి మీరు డబ్బులు పెట్టారు, ఎస్, అది మీరు చేయాలి. అది కాకుండా పిల్లలు స్కూల్కి వెళితే మేము 10,000 రూపాయలు ఇస్తాం, 15,000 రూపాయలు ఇస్తామనడం అది కరెక్ట్ కాదు. మీరు కానీ వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడైనా కూడా మనకు వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం, స్కూల్స్ బాగు చేస్తున్నాం, స్కూల్కి వెళ్ళే పిల్లలకు సహాయం చేస్తున్నాం, ఇదంతా డెవలప్మెంట్ కాదంటారా? స్కూల్కి వెళ్ళే పిల్లలకు మీరు చేయండి, స్కూల్స్ బాగు చేయండి, దానికి నేను సపోర్ట్ చేస్తాను, దెర్ ఇస్ నో డౌట్. కానీ పిల్లలు స్కూల్కి వెళుతున్నారని వాళ్ళ అమ్మలకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? మంచి స్కూల్స్, మంచి వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు మీరు అమ్మఒడి ఇవ్వాల్సిన అవసరం లేదే. మీరు మంచి స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టండి, తర్వాత ఈ టీచర్ ట్రైనింగ్కి పెట్టండి, ఆ తర్వాత మరి ఉద్యోగాలకు ఏం చేశారు? మీరు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? ఎన్ని పెట్టుబడులు ఆకర్షించగలిగారు మీరు ఈ రాష్ట్రం? కాన్ఫరెన్సులు పెట్టారు, పెట్టుబడి సదస్సులు పెట్టారు, కానీ ఎన్ని కంపెనీలు వచ్చాయి ఫైనల్గా ఇక్కడ? దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఈ దేశంలో అప్పు చేయని రాష్ట్రం ఏదైనా ఉందా? ప్రతి రాష్ట్రం అప్పు చేస్తున్నదే కదా, ఎందుకు ప్రత్యేకంగా ఏపీలోనే విమర్శలు వస్తున్నాయి? వస్తున్నాయి ఎందుకంటే మనం దానికి మ్యాక్సిమం మనం ఏం చేయొచ్చు అంటే 60% కన్నా మనం ఎక్కువ ఫిజికల్ డెఫిసిట్ పెట్టకూడదు మనం FRBM చట్టం ప్రకారం. కానీ కేంద్రము చేస్తుంది, రాష్ట్రాలు చేస్తున్నాయి, అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయని మనం ఆ విధంగా చేయాలి అన్న రూల్ ఏమీ లేదు కదా. టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో కూడా చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఈవెన్ మీ మేనిఫెస్టోలో కూడా స్వామినాథన్ ఉపాధి హామీ కింద రైతులకి 5,000 రూపాయలు ఇస్తామని మీరు కూడా హామీ ఇచ్చారు కదా. అది ఎప్పుడు కూడా ప్రొడక్షన్కి మనం ఏది ఇస్తున్నా కూడా అది ప్రొడక్షన్కి లింక్ అవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది, స్వామినాథన్ కమిషన్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళ MSP ఇవ్వమని చెప్పేసి ఎన్ని ఆందోళన జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్నటికి మళ్ళీ హర్యానాలో కూడా ఆందోళన జరిగింది. మేమేం చెప్పాము, స్వామినాథన్ కమిషన్ ఇస్తే MSP మేము ఇస్తాము. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కూలీలు దొరకటం లేదు అసలు ఈ పరిస్థితుల్లో, కాబట్టి రైతు చాలా నష్టపోతున్నాడు. కాబట్టి కూలీల ఖర్చుగా ఒక రబీ సీజన్కి 22,500, ఖరీఫ్ సీజన్కి 2,500. ఇది ఎప్పుడు కూడా అది ఉచితం అవ్వదు, అది పెడుతున్న ఖర్చులో ఒక భాగస్వామ్యం అవుతుంది తప్ప మీరు ఇంట్లో కూర్చొని మీకు డబ్బులు ఇవ్వడం అది ఉచితం అవుతుంది. మీరు ఇంట్లో కూర్చొని ఏదైనా మీకు డబ్బులు ఇస్తామంటే అది మీరు ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి, మీకు 45 సంవత్సరాలు నిండింది కాబట్టి మీకు ఇంత డబ్బులు ఇస్తున్నాము, అది ఉచితం, అది వద్దంటున్నాం మేము. అవి ఆపేసి మనం చేయాల్సింది ఏంటంటే రైతులను ఆదుకుందాం. మనం ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మరి దాని గురించి ఏం మాట్లాడుతున్నాం? MSP ఎందుకు ఇవ్వలేకపోతున్నాం రైతుకు? ఒక సామాజిక వర్గానికి 45 ఏళ్ళు దాటితే ఉచితంగా డబ్బులు ఇస్తున్నారంటే పేద వర్గాలకు ఇవ్వడాన్ని మీరు తప్పుపడుతున్నారా? పేద వర్గాలకు ఇవ్వడం కాదు, వాళ్ళకు ఉపాధి కల్పించండి. మీరు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టండి గ్రామాల్లో, దానిలో వాళ్ళకు ఉపాధి కల్పించండి. ఎందుకు 15,000 ఎందుకు? నెలకు 15,000 మనం వాళ్ళు సంపాదించే విధంగా చేయగలగాలి, అది ప్రభుత్వం అంటే. ఈసారి ఏపీ ఎన్నికలు సంక్షేమం వర్సెస్ అభివృద్ధి అన్నట్టుగా జరిగింది. మీ అభిప్రాయంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు, సంక్షేమం వైపా అభివృద్ధి వైపా? సంక్షేమం అభివృద్ధి, మొత్తం సంక్షేమమే మాట్లాడుతున్నారు, ఉచితాలే మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడారు అభివృద్ధి గురించి? ఎవరు మాట్లాడారు? జయ భారత్ నేషనల్ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా అభివృద్ధి గురించి మాట్లాడు. ఏముంది అభివృద్ధి? ఏముంది? 3 సిలిండర్లు ఇస్తామంటున్నారు, RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటున్నారు,
తర్వాత మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామంటున్నారు. ఉద్యోగ ప్రతి మహిళకు 18 సంవత్సరాల ప్రతి మండలికి 1500 రూపాయలు ఇస్తామంటున్నారు. పరిశ్రమలు పెన్షన్ తీసుకొస్తాం, 3000 నుంచి ఉద్యోగ 4000 అవకాశాలు చేస్తామంటున్నారు. కల్పిస్తామని కూడా చెప్తున్నారు. ఎక్కడ తీసుకురండి, రండి తీసుకురండి. ఎలా తీసుకొస్తున్నారో చెప్పట్లేదే. ఇప్పుడు పోలింగ్ అయిపోయింది, కేవలం రిజల్ట్ కోసం అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు వైసీపీ చెప్తోంది మాకు 150 పైగా సీట్లు వస్తాయని చెప్పి, దాదాపు టీడీపీ కూడా అదే నెంబర్ చెప్తోంది. మీ అంచనా ఏంటి? ఒక రాజకీయ పార్టీ అధినేతగా టీడీపీ వైసీపీ ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు, ఇంక్లూడింగ్ మీతో సహా? అంటే ఈసారి మీరు ఎన్నికలు చూస్తే ఎన్నికల పోలింగ్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. 2.5% దాకా ఓటింగ్ పెరిగింది మొత్తం మీద. అర్బన్ సెంటర్స్లో అంతగా పెరగలేదు, కానీ రూరల్లో చాలా ప్రభావితంగా పెరిగింది. తర్వాత గత ఎన్నికల్లో అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఈసారి 3 పార్టీలు 2014లో ఏ విధంగా పోటీ చేశాయో ఆ విధంగా పోటీ చేస్తున్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, మా పార్టీ, ఇవన్నీ కూడా మేము విడివిడిగా పోటీ చేశాం. కాబట్టి ఈసారి ఆ ఒక పార్టీ 157 అంటున్నారు, ఇంకో పార్టీ 160 అంటున్నారు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఒక ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ఎవరికి కూడా అబ్సల్యూట్ మెజారిటీ ఉండకూడదు. భయంకరమైన మెజారిటీలు వస్తే రాష్ట్రాలు ఏవైతున్నాయన్నదో మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉండాలి, వాళ్ళ భూమిక ఉండాలి, వాళ్ళ భూమిక వాళ్ళు పోషించాలి. ఇలాంటివి అవుతే తప్ప ప్రతిపక్షం ఉంటుంది. లేకుంటే ఇష్టం వచ్చినట్టు పాలన కొనసాగించడం ఎలా ఉంటుందో అన్నది ఒకసారి మనం చూసాం ఆల్రెడీ. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రత్యేకంగా మేల్కొన్నారని నేను అనుకుంటాను. వాళ్ళు ఏ పార్టీలు అయితే వాళ్ళ మనస్సుల్లో అభివృద్ధి చేస్తాయి అన్న ఆకాంక్ష ఉందో వాళ్ళలో, ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలు ప్రతి పార్టీ కూడా మా పార్టీ ఇన్ని సీట్లు గెలుస్తుంది అని చెప్పడం సజాసజిగా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని వస్తాయని ఎవరు కూడా ఏ విశ్లేషణలు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ క్లోజ్లీ కంటెస్టెడ్ ఇది. ఈ హింసకు వైఫల్యం హింసకు ప్రధాన కారణం బాధ్యత లేని ప్రవర్తన మొట్టమొదటిగా. తర్వాత ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా వాళ్ళ ఎవరి ప్రవర్తన అనుకుంటున్నారు? బాధ్యత లేని ప్రవర్తన. ఎవరైతే హింసను రెచ్చగొడుతున్నారో పొలిటికల్ పార్టీస్ యొక్క బాధ్యత లేని ప్రవర్తన ఇదంతా కూడా. ఎవరైతే ఈ బాధ్యతలు వాళ్ళ నాయకులు కూడా ఎవరైనా వీళ్ళను నివారించారా, ఇవి చేయొద్దండి అని చెప్పేసి ఎక్కడైనా స్టేట్మెంట్స్ ఇచ్చారా? వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, తర్వాత చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి ఒక బాధ్యత కలిగ రాజకీయ నాయకుడిగా ఎవరైనా స్టేట్మెంట్స్ ఇచ్చారా? సో ఈ విధమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడూ కూడా ఏంటంటే ఒక ఫ్యాక్షన్ దీనిలాగా తయారైపోయింది మన దగ్గర. సో ఈ విధంగా ఉంటే మరి రాష్ట్రం ఏ విధంగా వెళ్ళిపోతుందండి? రేపు ముందుకు ఎవరు వెళ్తుంది? ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది రాష్ట్రంలో అన్నది కూడా సంభ్రమం వ్యక్తం చేస్తున్నారు. మరి రేపు జూన్ 4 తర్వాత ఎవరు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా కూడా వారు పెట్టుబడిదారులు, లేకుంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయన్నది ఒక్క పార్టీ కూడా ఆలోచిస్తుందా? ఇందులో ఆలోచించడం లేదు. మా పంతం నెగ్గాలి, మేమే అక్కడ దాదాగిరి మేము చేయాలి అన్న ధోరణిలో ఉన్నాయి తప్ప రాష్ట్రం, రాష్ట్ర హితవు, రాష్ట్ర అభివృద్ధి వీటి గురించి ఏమీ ఆలోచించడమే లేదు. ఇది చాలా మనమందరం కూడా దుఃఖించాల్సిన విషయం, మనమందరం కూడా ఆందోళన చెందాల్సిన విషయం. కాబట్టి ఇవన్నీ కూడా మానేసి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న ధోరణిలో మనం ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటాం. ఆ భూమిక ఖచ్చితంగా జై భారత్ నేషనల్ పార్టీ ఆ భూమిక వహిస్తుంది అని కూడా తెలియజేస్తున్నాను. ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ గతంతో పోలిస్తే బాగా పెరిగింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి కూడా బస్సులు వేసుకొని వచ్చి మరీ ఓట్లేశారు. ఏంటి ఈ ట్రెండ్ దేన్ని సూచిస్తోంది? ప్రభుత్వం మారాలనుకుంటే ఇట్లా వస్తున్నారా? ప్రభుత్వం కంటిన్యూ కావాలనుకుంటే వస్తారా? మంచిది. ముందుగా ఏంటంటే మనం ఏ ప్రభుత్వాలు రావడం అది పక్కన పెడితే ఓటర్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అదొక వెరీ పాజిటివ్ థింగ్. నేను ఎప్పుడూ ఇదే కోరుకుంటున్నాను. ఓటర్లు పెద్ద సంఖ్యలో రావాలి. ఇంకా మనం 81.16% ఉన్నారు. ఇంకా 18% మంది ఓట్లు వేయాలి. ఈ ఓట్లు కూడా ఎలా తీసుకురావాలని మేము ఆలోచిస్తుంటాం. కాబట్టి పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడం అన్నది చాలా శుభసూచకం. ముఖ్యంగా ఈ ధన ప్రభావం అన్నది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. దాన్ని కట్ చేయగలగాలి అన్నది కొన్ని చోట్ల మనం జై భారత్ నేషనల్ పార్టీ కొన్ని చోట్ల మనం చూస్తున్నాం. లక్ష్మణ గారు, ఓటర్లే బయటకు వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వకపోతే మేము ఓటు వెయ్యమని కూడా ధర్నాలు చేసే పరిస్థితి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? వాళ్ళకు ఓటు హక్కును యాక్చువల్గా క్యాన్సిల్ చేయాలి. అటువంటి వాళ్ళకి ఎవరైతే డబ్బుల కోసం ధర్నాలు చేస్తున్నారో వాళ్ళ ఓటు హక్కును తీసేసేయాలి ముందు. అంటే ఆ విధంగా వాళ్ళను తయారు చేసిన రాజకీయ పార్టీలు, ఆ తర్వాత ఆ విధమైన ధోరణిలో ప్రజాస్వామ్యం తయారు చేసిన వాళ్ళందరూ కూడా కారణభూతులే. వీళ్ళందరూ కూడా
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలైంది ఈ జబ్బు అన్నది. ఎందుకంటే మొన్న ఒరిస్సాలోకి వెళ్ళాను. ఒరిస్సాలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చూస్తే వాళ్ళందరూ చెబుతున్నది అదే, ఈ ఓటుకు డబ్బులు ఇవ్వడం అన్నది ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలవుతుందని ప్రతి ఒక్కరూ మన రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా రాజకీయ పార్టీలు ఈ విధంగా తయారు చేస్తుంటే 30 కోట్లు పెట్టాలి, 40 కోట్లు పెట్టాలి, ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు పెట్టాలని బాహాటంగా ఓపెన్గా డిస్కస్ చేస్తుంటే ఎంత సిగ్గుచేటంది అది రాష్ట్రానికి. సిగ్గుతో తలలు వంచుకోవాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో. కానీ దాన్ని ఏదో గొప్పగా చెప్పుకున్నాం, ఆయన ఇంత తీశాడు, ఆయన ఇంత తీశాడు, ఆయనకు ఓటు ఇంత పంచాడు, ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అంశాల. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఏదైతే మనం తల్లిగా భావిస్తున్నామో, మన తల్లినే బజారుకి ఈడుస్తున్నాం మనం ఈ పొలిటికల్ పార్టీలన్నీ కలిపి. మరి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నది మేము ఆ ఆలోచనలు తీసుకువెళ్ళడానికి వచ్చాము జై భారత్ నేషనల్ పార్టీ అని. ఈసారి రాష్ట్రంలో మొట్టమొదటిసారి మహిళా ఓటింగ్ బాగా పెరిగింది. పురుషుల కంటే దాదాపు 5 లక్షల మంది మహిళా ఓటర్లు వచ్చారు. దీన్ని ఎట్లా చూస్తారు? మహిళలు ముఖ్యంగా వాళ్ళ ఆలోచనలు చాలా స్థిరంగా ఉంటాయి. పురుషుడైతే కూడా అటు ఇటు కొద్దిగా ఆలోచిస్తారు, కానీ మహిళలు ఒక్కసారిగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంటే వాళ్ళు మొత్తం కుటుంబాన్నే ప్రభావితం చేయగలరు. కాబట్టి ఈ మహిళలు పెద్ద సంఖ్యలో రావడం అన్నది అన్ని పార్టీలు కూడా వాళ్లకు ఫేవరబుల్గా అని మాట్లాడుతున్నారు. కాబట్టి చూద్దాం ఈ జూన్ 4న ఏ విధంగా మహిళలు ఓటింగ్ చేశారన్నది కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇండివిజువల్గా మహిళలని చెప్పలేము, కానీ ఏ విధంగా ఓటింగ్ ప్యాటర్న్ అన్నది మనకు ఎఫెక్ట్ అయింది అన్నది కూడా మనం గమనించవచ్చు. ఈ ఎలక్షన్లు ముఖ్యంగా 2024 ఎలక్షన్స్ అన్నవి ఈ రాష్ట్రానికి చాలా అగ్ని పరీక్ష లాంటిది ఇది. కానీ ఏది ఏమైనా కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అందరం కలిసి రాష్ట్రం కోసం పనిచేద్దామని ఒక్కసారి అందరం కంకణం కట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఓటింగ్కి ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది. దానివల్ల ప్రజల హక్కులు, భూమి మీద హక్కులు కోల్పోతాయి అనేది బాగా ప్రచారం జరిగింది. ఏమనుకుంటున్నారు లక్ష్మీనారాయణ గారు, నిజంగా అట్లాంటి ప్రమాదం ఉందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్ వాళ్ళు చేసి అన్ని రాష్ట్రాలకు పంపించింది. కానీ ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయలేదు, ఇంక్లూడింగ్ గుజరాత్. ప్రధానమంత్రి గారి గుజరాత్ రాష్ట్రం కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయలేదు. మన రాష్ట్రం వాళ్ళు ఇమీడియట్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేశారు. ఎందుకంటే ఇందులో జ్యుడిషియరీ యొక్క భూమిక ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేశారు. అంటే రేపు ల్యాండ్ టైటిల్ డిసైడ్ చేసే వాళ్ళు ఎవరంటే రెవెన్యూ అధికారులు. అందులో ఎటువంటి జ్యుడిషియల్ ఎలిమెంట్ కూడా లేదు. అందులో సివిల్ కోర్టుల యొక్క జోక్యమే దీంట్లో ఉండకూడదని తీసుకొచ్చారు. మరి ఎందుకు చేయాలి అది? ఈ యాక్ట్ ఈసారి ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారింది. ఇది నిజంగా ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా జరిగే అవకాశం ఉందా? తెలంగాణలో చూడండి, ధరణి మీద జరిగింది ఎలక్షన్. అక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరిగింది. అంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా భూమిని ఒక అంశంగా చేసుకొని దాన్ని ప్రధానంగా వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికలకు 6 నెలల ముందు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. అదేమన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారి ఓట్లు దూరం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా సెంటిమెంట్లు వీటి మీద ఆధారపడి ఉంటారు. సెంటిమెంట్లు దాని మీద ఆధారపడి మనం ఓట్లు వేస్తాం. అందుకనే సౌత్ ఇండియాలో సినిమాలు ఎక్కువ ఆడతాయి. ఇక్కడ ముఖ్యంగా సెంటిమెంట్లు వీటిని పెట్టి మనం సెంటిమెంటల్గా, ఎమోషనల్గా చాలా ఎఫెక్ట్ అవుతాం. కాబట్టి వారి మీద తీసుకున్న చర్యలు ఏ విధంగా చేస్తారన్నది జూన్ 4న మనకు తెలియబోతుంది. ఏ విధంగా ఓటర్లు దానికి ఆ ఫ్యాక్టర్ కూడా ఏ విధంగా స్పందించారనేది అది కూడా ఒక మెయిన్ ఇష్యూనే. సో అది కూడా మనం చూడొచ్చు జూన్ 4న ఈసారి రాబోయే రిజల్ట్స్లో ఇవన్నీ కూడా తెలుస్తాయి మనకు. 5 ఏళ్ల క్రితం జరిగిన వివేకానందారెడ్డి మర్డర్ కేసు కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. దాని ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా? మన దగ్గర హత్యలు, అరెస్టులు, ఈ విషయాలే మనకు ఎన్నికల్లో ప్రధానమైన అంశాలు. అభివృద్ధి అన్నది అంశం కాదు. మేము ఇంతకుముందు మేనిఫెస్టోలో ఇచ్చిన విషయాల్లో ఏం చేశామన్న దాని గురించి కాదు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా కన్వీనియంట్గా ఎమోషన్స్తో ఆడుకోవడానికి ఈ విధమైన ఇష్యూస్ తెచ్చి ఎలక్షన్లో నడిపించారు. ఈసారి కూడా మీరు అన్నట్టు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు గారి అరెస్ట్ కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, తీసుకోవాల్సిన ఎలక్షన్స్ ఇవి. ప్రజలు ఏ విధమైన ఇష్యూస్ మీద ఎలా స్పందించారన్నది కూడా మనం అనాలిసిస్ చేయడానికి ఒక ముఖ్యమైన ఎన్నిక. కాబట్టి ఒక 10 రోజుల్లో ఇంకా ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతాయి. కాబట్టి ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాటిలో విశ్లేషణ కావచ్చు, ఆ తర్వాత రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది, ఎవరి ఫ్యాక్టర్ ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. ఓకే, లక్ష్మీనారాయణ గారు, మీరు తెలంగాణలో కూడా 5 చోట్ల పోటీ చేశారు. తెలంగాణలో ఎట్లా ఉంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అంచనా వేస్తున్నారు? చూద్దాం కదా. ఎందుకంటే అంచనాలు వేయడానికి నేనేమి అనలిస్ట్ను కాదు. ఎందుకంటే ఈ కాలంలో ఈసారి ఏ అనలిస్టులు కూడా ఎవరు కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయని. కానీ చాలా సర్వేలు వస్తున్నాయి, ఆ విధమైన ఎలక్షన్స్ జరిగాయి, చాలా సర్వేలు వస్తున్నాయి. మీకు సర్వేలు వస్తాయి. ఏముంది, సర్వేలు వాళ్ళు ఎవరైనా చెప్పారా?
ఎవరైనా సర్వే వాళ్ళు చెప్పారా మేము ఎంతమంది ఒపీనియన్ తీసుకున్నామని? 2 లక్షల మంది ఒపీనియన్ తీసుకున్నారా? 10 లక్షల మంది తీసుకున్నారా? 10 మంది తీసుకున్నారా? చివరగా జాతీయ స్థాయిలో ఎట్లాంటి రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయి? కేంద్రంలో వచ్చేది ఎన్డీఏ కూటమియా, ఇండియా బ్లాకా? మీ అంచనా ఏంటి? వాళ్ళు అదే అంటున్నారు, ఆయన 400కైనా పైన ఎక్కువ రావాలంటున్నారు. మరి 400 పైన అంటే మళ్ళా కూడా ఏం చేస్తారు? రేపు ప్రజాస్వామ్యం ఏమవుతుంది అంటే ప్రతిపక్షాలు వద్దు, ఎక్కడ కూడా ప్రతిపక్షం వద్దు మనమే బ్రూట్ మెజారిటీతో రావాలి అన్న సంకల్పంతో అన్ని పార్టీలు ఉంటే మరి ఏమవుతుంది ప్రజాస్వామ్యానికి? ప్రజల గొంతుకలు ఎవరు వినిపిస్తారండి? ఫైనల్గా ఒక ప్రశ్నించే గొంతుకలు కావాలి అన్నది ప్రజలు కోరుకోవాలన్నది మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా రాజకీయాల నుంచి రాజనీతి దిశగా మనం వీటిని మారుద్దామన్న దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నం ఇలాగే కొనసాగుతుంది. కాబట్టి మాతో పాటు మీరు ఆర్టీవీ లాంటి సంస్థలు కూడా మాతో అసోసియేట్ అయితే ఒక సెంబ్లెన్స్ ఆఫ్ గవర్నెన్స్ అన్నది, ఒక మంచి పాలనా విధానాన్ని కానీ ఒక మంచి రాష్ట్రాన్ని కూడా మనం అందరం కలిసి తయారు చేద్దామన్నదే ఆ సంకల్పనతో మనము ముందుకు వెళదామని కోరుకుంటున్నాం. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలన్నదే ప్రధానమైన ఆకాంక్ష మా అందరిది. తప్పకుండా లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ మీరు మాతో పాటు జాయిన్ అయినందుకు. నమస్తే. నమస్కారం, ధన్యవాదాలు. జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.